ఏది చేయాలనో అది చేయకుంటే ఏది చేయకూడదో అది చేస్తాం. అవునా కాదా? మంచి చేయాలన్నప్పుడు మంచి చేయకుంటే ఏం చేస్తాం? చెడు చేస్తాం. హల్లెలూయా. ఒకరికి మేలు చేయాలనుకున్నాం అనుకోండి, చేయకుంటే ఏం చేస్తాం? కీడు చేస్తాం. ఒకరికి లాభం చేయాలనుకున్నాం అనుకోండి, లాభం చేయకుంటే ఏం చేస్తాం? నష్టం చేస్తాం కదా. అవునా కదా? హల్లెలూయా. సింపుల్ కదా. కనుక బాగా మనం చేయాల్సినవి చెయ్యాలి. మనం ఏవైతే చేయగలమో అవే దేవుడు చేపిస్తాడు మనతో. చెయ్యనివి చేపియదు. ఏదైతే చేయాలనో అది మనం చేయాలా. చేయకుంటే చేయకూడనివి చేస్తాము. హల్లెలూయా. 2 సమూయేలు 11వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు యెరూషలేములోనే నిలిచిపోయాడు. దావీదు ఒక రాజులు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయాల్సిన సమయంలో దావీదు ఏం చేసిండో? యెరూషలేం పోలేదు, యుద్ధానికి పోలేదు. హలో, ఎంతమందికి అర్థమైంది? శత్రువును అరవీర భయంకరంగా తుక్కుగా తరిమి కొట్టాల్సిన దావీదు సోమరుగా ఇంటి మీద తిరుగుతూ ఉన్నాడు, వెళ్ళకుండా. హల్లెలూయా. సంగమా, దుష్టుడు ఎలాగూ సంఘంలో పాడు చేయాలని చూస్తున్నాడు. కుటుంబాన్ని ఎలా పాడు చేయాలని చూస్తున్నాడు. బస్తీని ఎలా పాడు చేయాలని చూస్తున్నాడు. యుద్ధం చేయకుంటే నువ్వు యుద్ధం చేయకుంటే, నువ్వు ప్రయాసపడకుంటే చేయకూడనివి జరుగుతాయి. ఏవి చేయకూడదు అవి జరిగిపోతాయి. హల్లెలూయా. దావీదు ఇంటి మీద ఉండి ఒక అమ్మాయిని, ఒక స్త్రీని చూస్తాడు. ఆమె వ్యభిచారం చేస్తాడు. ఆమె భర్తను చంపిస్తాడు. ఒక నీతిమంతునిలాగా కడుపుతో ఉన్న ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పాపం ఒప్పుకోలే. అందరూ అనుకున్నారు దావీదు ఎంత మంచివాడని. కానీ దేవునికి తెలుసు, నాతాన్ను పంపించి దావీదు నువ్వు పాపం చేస్తావు, పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. దావీదు జీవితంలో ఇది కాకుండా ఇంకొక పొరపాటు చేశాడు. అది ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం మనం. ఇంకొకటి చేయకూడదు, చేయాల్సింది చేయకుండా ఇంకొకటి చేశాడు దావీదు. హల్లెలూయా. చూడండి, 1 సమూయేలు 27వ అధ్యాయం. 1 సమూయేలు 27వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవమ్మా. తరువాత దావీదు నేను ఇక్కడ నిల్చుండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాదు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చాను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు మహారాజు ఏమనుకుంటుండ అంటే, నేను సౌలు చేతిలో నాశనం అయిపోతాను అనుకుంటుండు. మళ్ళీ మొదటి వచ్చిన చదవమ్మా.
నేను ఇక్కడ నిలుచుండుట మంచిది కాదు. ఫస్ట్ అది. తరువాత దావీదు తరువాత అంటే అంతకుముందు కొన్ని జరిగినాయి. ఆ జరగాల్సినవి జరిగిన తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే, నేను ఇక్కడ ఉంటే నాశనం అయిపోతా, నేను ఇక్కడ ఉంటే నాశనం అయిపోతా, ఫిలిస్తీన్ల దగ్గరికి పారిపోతా, సౌలు నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు. అనుకోకూడదు అనుకున్నాడు. అది దావీదు మహారాజు అనుకోవాల్సింది కాదు అది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, ఒక భయం వచ్చింది దావీదు మహారాజుకు. దావీదు మహారాజు గురించి, దావీదు మహారాజు గురించి నీవేమంటావంటే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఒక్క మాటలో దేవుడు దావీదుని గురించి చెప్పాలంటే, దేవుని హృదయం ఏందో, దేవుని మనసు ఏంటో ఆ మనసు అయినటువంటి దావీదు నాశనం అయిపోతా అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మొదటి సమయాలు 24వ అధ్యాయం 2వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు చూస్తే, అక్కడ చదువు కొన్ని వచనాలు చదువు. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖ నివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా. విను, ఇక్కడ బాగా వినండి. ఒక గుహ దగ్గరకు వచ్చాడు సౌలు రాజు. 3,000 మందిని తీసుకొని వస్తాడు దావీదుని చంపడానికి. ఎంతమందిని తీసుకొస్తాడు? 3,000 చెప్పాలి. ఎంతమంది? వీళ్ళు ఎంతమంది ఉన్నారు? దావీదు 600. గుడ్, బాగా విన్నావు. ఎవరో చెప్పింది ఎవరు 600 అని? ఓ, ప్రైజ్ ద లార్డ్. సిహెచ్ఎల్ఐ. గుడ్. ఎల్లయ్యకు ఒక చాక్లెట్ ఇవ్వండి తర్వాత అందరు బయటికి పోయినాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు రాజు దావీదుని చంపడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఒక గుహ దగ్గరకు వస్తాడు. గుహ అంటే తెలుసా మీకు? గుహ అంటే ఎవరైనా చూసినారా గుహను? విన్నారు కానీ ఎవరు చూడలేదా? ఎక్కడ చూసింది గుహను? ఎక్కడ చూశారు? దొడ్డి కాదు అది. గుహ ఎక్కడ చూసావు? అరకులో చూసావు. వెరీ గుడ్. మొరక్. ఎట్లా ఉంటాయి అవి గుహలు? మనుషులు చేసినాయా అవి దేవుడు చేసినాయా? దేవుడు చేసినాయి కదా. నేను కూడా చిరపుంజి దగ్గర, మేఘాలయ చిరపుంజి దగ్గర ఒక గుహ ఉంటుంది. అది గుహ అంటే ఒక గుట్టలాగుంటుంది, లోపల ఒక సొరంగం లాగుంటుంది. సొరంగాలు వేరే, సొరంగాలు మనుషులు చేసేవి, గుహలు దేవుడు చేసినాయి. భూకంపాలు వరదలు వచ్చినప్పుడు భూమి కదిలి స్థలాలు మారి గుట్టలు కదిలి లోపల ఒక సొరంగాల్లాగా తయారైతాయి. హల్లెలూయా. అంత చీకటిగా ఉంటుంది. లైట్లు పెట్టారు అక్కడ. దిగి లోపలికి పోవాలా, నీళ్లు పడతా ఉంటాయి. ఆ గుహ లోపల దావీదు ఆయన సైన్యం అక్కడ ఉన్నారు. అప్పుడు సౌలు రాజు దావీదుని చంపడానికి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. ఆ గుహ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే, రాజుకు వాష్రూమ్ వస్తుంది, టాయిలెట్. శంఖాని వర్తిని అంటే టాయిలెట్. వాష్రూమ్కి పోతాడు. వాష్రూమ్కి పోయినప్పుడు దావీదు పక్కన ఉన్న ఆయన ఒక ఆయన చూసి, అయ్యా దావీదు గారు, దేవుడు సౌలుని మన చేతికి అప్పగించాడు, ఒక్క పొడిచేసి చంపేద్దాము, ఇక నువ్వు రాజు అయిపోతావు అని ఒక మంచి సలహా ఇస్తాడు ప్రక్కలున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, దేవుని అభిషేకించిన వాడిని ముట్టకూడదు అంటాడు.
సౌలు భయంకరమైన వ్యక్తే, కానీ దేవుని అభిషేకం ఆయనలో ఉన్నది. అందుకోసం ఆయన చంపకూడదు అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక వస్త్రం, ఇట్లా పై వస్త్రం ఉంటుంది కదా రాజుది, ఆ వెనక నుంచి పోయి కొంచెం వస్త్రం కట్ చేస్తాడు. వస్త్రం కట్ చేసి దూరం పోయి ఆ గుహలోనే పిలుస్తాడు, సౌలు రాజా, సౌలు రాజా అంటాడు. నాయనా ఇది నీ స్వరమే, దావీదు స్వరమే, ఏం సంగతి అంటే, నేను కావాలంటే నీ గొంతు కత్తరిస్తుంటే కానీ కత్తరియలే. ఏం కత్తరించిండు ఆయన? వస్త్రాన్ని కట్ చేశాడు. రాజా నీకు విరోధినని ఎవడు చెప్పాడు? నీకు నేను చంపుతాను నీకు ఎవడు చెప్పాడు? నేను నీకు విరోధిని కాదు సౌలు రాజా, నేను నీకు విరోధిని కాదు, నేను దేవుని బిడ్డను, నేను చంపేటోని కాదు. కావాలంటే నీ వస్త్రపు చెంగును నీ దగ్గరకు వచ్చాను, కోసాను. దావీదు సౌలు రాజు బాధపడతాడు. దేవుడు ఆయనకు తోడైనాడు. నాయనా అపకారికి నీవు ఉపకారం చేశావు, నేను నిన్ను చంపాలని వస్తే నీవు నీ చేతిలో నేను చావాలని సమయం వస్తే నువ్వు నన్ను చంపకుండా నాకు మేలు చేస్తావు. అలాంటి దావీదు ఒక సమయం వచ్చింది భయపడ్డాడు. హల్లెలూయా. అదే మొదటి సమయాలు 26వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, జీపు అరణ్యంలో దావీదు ఉంటాడు. ఒక అరణ్యంలో ఉంటాడు. అక్కడ దావీదు ఉన్నాడని చెప్పేసి సౌలు 3000 మందిని మళ్ళీ తీసుకొని వస్తాడు. రాత్రి అవుతుంది, సౌలు మధ్యలో పండుకుంటాడు. 3000 మంది ఆయన చుట్టూ పండుకొని ఉంటాడు. దేవుడు వాళ్ళకి గాఢ నిద్ర కలిగజేస్తాడు. ఎవరు వస్తారు నాతోని? సౌలు అక్కడ పండుకొన్నాడు, 3000 మంది నిద్రపోతున్నారు, నాతో ఎవరు వస్తారంటే అభిషేక్ అని ఒక ఆయన నీ వెంబడి వస్తా అంటాడు. ఇద్దరు కలిసి అందరు పండుకొని ఉంటారు. ఒక్కొక్కరిని దాటుకుంటా దావీదు దగ్గరకు వస్తారు. సౌలు రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు దావీదు దగ్గరున్న అభిషేక్ అనేట ఆయన అంటాడు, అయ్యా అప్పుడైతే నువ్వు చంపలే, కానీ ఇప్పుడు నేను చంపేస్తా. పక్కలనే సౌలు రాజు పక్కలనే ఈట ఉన్నది, ఆ పక్కలనే నీళ్ళ బుడ్డి ఉన్నది, ఈ ఈట తీసుకొని ఒక్క దెబ్బ పొడిచి సౌలును చంపేస్తా అంటే దావీదు ఒప్పుకోలే. రెండోసారి కూడా ఒప్పుకోలే. వద్దు నాయన, ఆయన దేవుడు అభిషేకించిన ఆయన చంపకూడదు మనం, దేవుడు ఆయనను చంపుతాడు. వాళ్ళు ఏం చేద్దాం, ఈట తీసుకో, నీళ్ళ బుడ్డి తీసుకో, ఈ 2 తీసుకొని పోయారు. దూరం పోయి సౌలు రాజును లేపుతాడు. రాజు నిద్ర లేవండి. ఎవరు? దావీదు, నీవే నాయన అంటే నేనే. మళ్ళీ రెండోసారి కూడా నీవు నన్ను అనవసరంగా చంపనీకి వచ్చావు. నేను నిన్ను చంపటోని కాదు సౌలు రాజా, నీకు నేను నాశనం చేసేటోని కాదు, నీకు నేను ప్రాణహాని కలిగించేవాడిని కాదు, నీ రాజ్యానికి నేను హాని కలిగించేవాడిని కాదు, నేను దేవుని హృదయానుసారుని. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేసేటోని. ఒక వ్యక్తిని పంపి, ఇగో నీ నీళ్ళ బుడ్డి, నీ ఈట తీసుకోపో, ఒక్క దెబ్బలో పొడిచి చంపాల్సిన చంపకుండా నేను అప్పగిస్తున్నా. సౌలు దావీదును చంపడం మానేసి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే ఈ 2 సంఘటనలు జరిగాయో, 3వ సంఘటన కూడా జరుగుతుంది. నేను జయించలేను, దేవుడు నాకు సహాయం చేయలేడు, దేవుడు నన్ను నాశనం చేస్తాడేమో అని ఒక తప్పు ఆలోచన దావీదుకు వచ్చింది. రెండు సార్లు చేసిన దేవుడు 3వసారి కూడా చేస్తాడు, 4వసారి కూడా చేస్తాడు. సౌలు రాజు చచ్చిపోయేంత వరకు దేవుడు దావీదు మహారాజుకు సహాయం చేస్తాడన్న సంఘటన సత్యాన్ని మర్చిపోయాడు, నిజం మర్చిపోయాడు. అందుకే నేను ఇక్కడ ఉండొద్దు, నేను నాశనం అయిపోతా అనుకుంటున్నాడు. అంత గొప్ప రాజుకే, అంత గొప్ప దైవజనునికి, అంత గొప్ప మంచి మనసున్న దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుకే నిరాశ కలిగిందంటే మన జీవితంలో ఎన్నిసార్లు మనం కలిగి వస్తాం.
హల్లెలూయా. దేవులారా, సంఖ్యాకాండం 14:15 చూడమ్మా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచ్చిన. జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి. వాక్యం వింటే మీకు సత్యం తెలుస్తుంది. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. ఎవరంటున్నారు ఈ మాట? మోషే చంపేయమంటున్నాడు దేవుడు. ఇంకమ్మా, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. 2 సార్లు అడుగుతున్నాడు, చంపే అంటున్నాడు. మోషే అంటున్నాడు, దేవా మోషేని గురించి నీ ఒక మాట చెప్పు అంటే దేవుడు ఏమంటాడు మోషేని గురించి? నా ఇల్లంతట్లో నమ్మకైన వాడు, భూమి మీద నీ అంత మంచి సాత్వికుడే లేడన్నాడు దేవుడు. నీ అంత ఒబీడియంట్, నీ అంత విధేయత, నీ అంత వినయము, నీ అంత మంచితనం కలిగిన వాడు భూమి మీదనే లేడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు భూమి మీద సాత్వికుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నన్ను చంపి. సత్యం చెప్పమంటావా? లెటర్స్ రాసినప్పుడు నేను కూడా నిరాశపడ్డా. సంఘానికి వ్యతిరేకంగా లెటర్స్ వచ్చినప్పుడు ఎందుకు అబ్బా సేవ అన్నట్లు అనిపించింది. మీరు బలపరిచారు కొంత. చప్పట్లు కొట్టి దేవపరచాలి. హల్లెలూయా. మీ ఎంకరేజ్మెంట్ బట్టే నేను నిలరు. దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయమన్నాడు కనుక, మీరు సపోర్ట్ చేశారు కనుక నేను నిలబడ్డా. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే ఇజ్రాయిలను 20 లక్షల మందిని ఐగుప్తు నుంచి కానాను తీసుకొని వస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఆహారం కావాలంటే మన్నా ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి నీళ్ళు కావాలంటే బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. మళ్ళీ మూడోసారి ఇజ్రాయెల్ ఏం కావాలంటే మాంసం కావాలన్నారు. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. ఆకలితో ఉన్న కడుపు నింపడానికి దేవదూతల ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారమ్మా? ఏం కావాలంటున్నారు? మాంసంగా. 20 లక్షల మంది వాళ్ళు ఇజ్రాయెల్ అంటే ఒక్కొక్కడు 1/2 కిలో తింటారంట. 20 లక్షల మందికి ఎన్ని కిలోలు కావాలా? సగం కిలో తింటే 10 లక్షల మటన్, 10 లక్షల మాంసం కావాలి వాళ్ళకి. ఎన్ని కావాలండి? 10 లక్షల కిలోలు. ఒకవేళ 1/2 కిలో తిన్నాడు అనుకోండి ఒకడొకడు, 5 లక్షలు కావాలి. హల్లెలూయా. ఒక 2 మేకలు కోస్తే ఇంత మటన్ అవుతుంది కదా, కుప్పేసి. 5 లక్షల మటన్ అంటే, 5 లక్షల మాంసం అంటే ఎంత కావాలా? 10 లక్షలు కావాలంటే ఎంత కావాలి జాషువా? ఏ సిటీస్ అంత కావాలనా? అమ్మా, హల్లెలూయా. మోషే అది చూశాడు. అరే వీళ్ళకి నేను మాంసం ఎక్కడి నుంచి చేస్తాను? నేనేం పాలిచ్చి పెంచిన వీళ్ళను నా వీపు మీద మోసుకొని ఎత్తుకొని, నేను పిల్లల్ని ఎత్తుకొని, నా బిడ్డను నా కొడుకుని ఎత్తుకొని పెంచిందా? నేనెక్కడి నుంచి ఇస్తా? నన్ను చంపేయంట. ఏం మర్చిపోయాడు మోషే? మన్నాన్ని మర్చిపోయాడు. దేవుడిచ్చిన ఆహారాన్ని మర్చిపోయాడు. దేవుడిచ్చిన నీళ్ళని మర్చిపోయాడు. హల్లెలూయా. ఎందుకు మోషే నిరాశపడ్డాడంటే, లేనిపోని భారం ఆయన మీద వేసుకుంటాడు. దేవుడు ఇచ్చావు, దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. ఎందుకు చంపేయబడాడంటే, ఆ లేని భారం అంతా ఆయన మీద వేసుకోబోతున్నాడు. 10 లక్షల మాంసం నేను ఎక్కడి నుంచి తేవాలా? అనేకసార్లు అనేకమైనటువంటి భారం మన మీద వేసుకొని నిరాశ పడుతుంటాం. మోషే జీవితంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా. దేవుడు బూరేడు పక్షులను పంపించాడు వాళ్ళకి కావాలంటే.
ఒక 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 మీటర్ అంటే ఈ బల్లంత ఎత్తు పక్షులు పడిపోయినాయి. అంత ఆహారం ఇచ్చాడు వాళ్ళకి, మాంసం. బూరెడు పక్షులు అంటే చాలా రుచిగా ఉంటాయంట అవి. సౌత్ ఆఫ్రికా దేశంలో హోటల్లో దొరుకుతాయంట ఈ పక్షులు, బూరెడు పక్షులు. అన్నిటికంటే కాస్ట్లీ రేట్ ఎక్కువ ఏది ఉందంటే ఆ పక్షి ఉంది. ఎంత మంచి మాంసము భూమి మీద దేవుడు పడేస్తాడు. మోషేకి చూపించాడు, ఇగో నేను చూసుకుంటా, నేను ఇస్తా, నీవెందుకు చచ్చిపోతా అంటావు, నీవెందుకు చంపే అంటున్నావు. నిరాశ, కృంగుదల. ఎందుకు? కారణం ఏమిటంటే అనవసరమైన భారం మన మీద వేసుకోవడం. హల్లెలూయా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన్నే నిన్నాదు. నీ పనుల భారము ఆయనకు అప్పగించు, ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మొదటి రాజులు చూడమ్మా 11:4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 19:4 సారీ. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏలియా ప్రార్థన చేస్తుండే. ఏమని చేసిండమ్మా? నా ప్రాణం తీసుకో అంటున్నాడు. నిరాశ. హల్లెలూయా. ఎవరు ఏలి అంటే వర్షం పడొద్దని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాలా. మళ్ళీ వర్షం పడు అంటే వర్షం వచ్చింది. 850 మంది ప్రవక్తలను హతమార్చాడు. 850 మంది బయలు ప్రవక్తలను చంపేశాడు. ఏలియా, మోషే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాళ్ళు. తాబోరు కొండ మీద పేతురు, యోహాను, యాకోబును యేసుప్రభువు ఆ కొండ మీద తీసుకుపోయినప్పుడు ఎవరు కనబడతారు? ఏలియా, మోషే కనబడతారు. మోషే మరణం చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి. ఏలియా చనిపోకుండా పోయిన వ్యక్తి. హల్లెలూయా. మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి స్థలం ఉన్నది కానీ సమాధి దొరకలేదు. కానీ చనిపోయి దేవుని దగ్గరికి పోయిన వ్యక్తి, చనిపోకుండా దేవుని దగ్గరికి పోయిన వ్యక్తి ఏలియా. లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. చనిపోయి దేవుని దగ్గరికి పోయే వాళ్ళు ఉంటారు. రెండవ రాకడ వచ్చినప్పుడు చనిపోకుండానే ఎత్తబడే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అవునా కదమ్మా? చనిపోకుండా ప్రభు రాకడ వస్తే క్షణంలో మార్పు చెందుతాం. క్షయమైన శరీరం అక్షయ శరీరంగా మారి ఎత్తబడతాం. చాలామంది అంటున్నారు ఇప్పుడు ఆఖరి దినాల్లో ఉంచున్నాం, భయంకరమైన దినాల్లో ఉంచున్నాం. జాగ్రత్తగా జీవించాలి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. పోయిన సంవత్సరం ఇదే రోజు ట్రైన్లో 30 గంటలు ఉన్నాను. ఇదే దినం సేమ్ ఆగస్టు 30. కొంచెం ముందుకు వస్తే ట్రైన్ పట్ట దిగిపోయింది. ట్రైన్ వచ్చింటే ఆ రోజు చనిపోయేవాడిని ఏమో నేను. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలియదమ్మా, ఏం జరుగుతుందో తెలియదు. కాశ్మీర్లో వరదలు వచ్చాయి, వరద వచ్చింది, బురద వచ్చింది, చనిపోయారు. ఉత్తరాంచల్ అనేక స్థలాల్లో, కరీంనగర్
నిజామాబాద్. హల్లెలూయా. చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మన ఆశ, మన గోల్ అది ఉండాలా. మన పిల్లలం వెళ్ళాలా. ఎంతమంది ప్రార్థన చేస్తాం, ప్రభా నేను నా కుటుంబం పరలోకానికి వెళ్ళాలి ప్రభా, ఒక 7 నిమిషాలు. ఎంతమంది ప్రార్థన చేస్తుంది, నేను నా కుటుంబం పరలోకంలో ఉండాలి ప్రభా. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకటే ప్రయోజనం, నరకం. నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు లేనంత వర్షాలు పడతా ఉన్నాయి, 100 సంవత్సరాల నుంచి లేనటువంటి వర్షాలు. సంగమా, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ ఏలియా చేసింది ఏంటంటే, దేవుడు సరే ఎందుకు చనిపోవాలంటే ఎప్పుడు దేవుడు చెప్పింది చేస్తాడు. ఎప్పుడు దేవుడిని అడుగుతాడు ఏలియా. దేవా ఇది చేయాలన్నా అంటే చేయమంటాడు, చేయమంటే చేసేవాడు, చేయవద్దంటే వద్దనేటోడు. కానీ దేవుడు చెప్పింది దేవుడు చెప్పలేదు, దేవుని అడగలేదు. కానీ బదిరి వృక్షం కిందకి పారిపోయి చంపేయి దేవా అంటున్నాడు. నిరాశ. హల్లెలూయా. సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు. ఏలియా నిరాశలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం. దేవుని చిత్తానుసారమైనవి కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వ్యక్తి ఎవరు తెలుసా? యోనా. యోనా గ్రంథం 4వ అధ్యాయం ఉంటాడు. నన్ను చంపేయి అంటాడు. యోనా ఎందుకు చంపేయమంటాడంటే, ఆయనకి ఎందుకు నిరాశ వచ్చిందంటే, ఆయన సువార్త ప్రకటిస్తే ఆయనంత గొప్ప ఎవాంజలిస్ట్ ఎవరు లేరు ప్రపంచంలో. ఇంతవరకు అంత గొప్ప సువార్తికుడు ఎవరు లేరు. ఒక్క దినమంతా ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తే 1,20,000 మంది రక్షింపబడ్డారు. ఎంతమంది రక్షణ పొందుకున్నారు? కానీ ఆయన కూడా చంపేయమంటుంది. ఎందుకు? నినివే బాగుపడ్డదని నా నిరాశకు వచ్చాడు. ఒక వ్యక్తి సాధారణంగా చాలామంది మన జీవితంలో ఏం చూస్తామంటే, ఒకడు బాగుపడితే నిరాశపడతాం. వాడు మంచిగా నేను కాల. హల్లెలూయా. మీకు ఓ విషయం చెప్తా. మీ ఇంట్లో ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రిజల్ట్స్ వచ్చినాయి. ఏమ్మా రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటికి వచ్చింది, ఏం చెప్పకుండా లోపల పోయి పండుకున్నది. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమ్మా ఏమనిపిస్తుంది? పక్కింటి ఆమె ఆంటీ ఆంటీ అనుకుంటూ ఉరికొచ్చింది, సంతోషంగా వచ్చింది. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆంటీ అని చెప్పింది. దరిద్రంది పాస్ అయింది, ఈ దరిద్రంది ఫెయిల్ అయింది. ఆమె పాస్ అయితే ఈమె ఫెయిల్ అయితే ఆమెనేం చేస్తాం? అదే యోనా జీవితంలో జరిగింది. వాళ్ళు రక్షణ పొందుకుంటే వాళ్ళు ఎందుకు రక్షణ ఇచ్చినావు దేవా? వాళ్ళు సావాల్సిన వాళ్ళు కదా. నిరాశ గొప్ప గొప్ప భక్తులకే వచ్చిందమ్మా. మోషేకు కూడా వచ్చింది. ఇంకెవరికి వచ్చింది నిరాశ? ఇంకెవరికి వచ్చింది? మోషేకు వచ్చింది, ఇంకా ఏలియాకు వచ్చింది, ఇంకా యోనాకు వచ్చింది, ఇంకా దావీదుకు కూడా వచ్చింది. ఏం జరుగుతుంది?
నిరాశ అనేది వస్తే దావీదు జీవితంలో ఏం జరిగింది చూడండి. 1 సమూయేలు 27వ అధ్యాయం 5వ వచనం. అంతటా దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురమునుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీష్ దగ్గరికి పోయి నీ దాసుడు అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా? ఎవరంటున్నారు? దావీదు. శత్రువును అరవీర భయంకరంగా పోరాడే ఒక బలాఢ్యుడు. 17 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాల వయసులో సింహాన్ని చీల్చిన దావీదు, ఎలుగుబంటిని చీల్చిన దావీదు, 20 సంవత్సరాల వయసులో గొల్యాతును వడిసెల రాయితో కొట్టి చంపిన దావీదు, జీవం గల దేవుని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అని రోషంగా పలికిన దావీదు ఏమైపోయాడు తెలుసా? అదే ఫిలిస్తీన్ దగ్గర పోయి నేను నీకు దాసునిగా ఉంటా అంటున్నాడు. అదే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి నేను నీకు దాసునిగా ఉంటాను. ఎక్కడ తీసుకుపోతున్నా చూడండి. నిరాశ ఎక్కడ తీసుకుపోతుంది? దేవునికి దూరం చేయడము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే సమూయేలమ్మ, 1 సమూయేలు 28:1-2. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలెనని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందు అనెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయిందునెను. హల్లెలూయా, సంరక్షకునిగా బాడీగార్డ్గా ఉంటా అంటున్నాడు. ఏ ఫిలిస్తీన్లు అయితే తరిమి కొట్టారో, ఏ ఫిలిస్తీన్లు అయితే ఓడించారో, స్త్రీలు రోడ్ల మీదకి వచ్చి నాట్యం చేశారు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని నాట్యం ఆడినటువంటి ఆ దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? అదే రాజు దగ్గరికి పోయి నేను నీకు బాడీగార్డ్గా ఉంటాడు. ఆయన ప్రజలకు ఆయనే విరోధంగా నిలబడాలని ఉన్నాడు. ఏ ఫిలిస్తీయుడైతే ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడో ఆ ఇజ్రాయెల్ను ఓడించడానికి, ఓ ఆకీషు రాజా, నీకు నేను బాడీగార్డ్గా ఉంటాను. హల్లెలూయా, దేవుని వాక్యం అలా సెలవిస్తుందమ్మా. భక్తుల జీవితం మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. విశ్వాసులు, బలమైన విశ్వాసులు, గొప్ప దైవజనులు ఒక నిరాశ ద్వారా ఏమైపోతున్నారు? దాసులుగా మారుతున్నారు. దేవుని ప్రజలకే వ్యతిరేకంగా అవుతున్నారు. మనకే వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తుంది. ఎంత ఘోరం! హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, నిరాశ పడకూడదు. మూడోది చెప్పి ముగిస్తాను. 1 సమూయేలు 30వ అధ్యాయం 1-4 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు
సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు దేశము మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరుపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చాలు. హల్లెలూయా. ఇక దావీదు ఫిలిస్తీన్లతో వెళ్తున్నాడు. ఆ ఫిలిస్తీన్లు అన్నారు, అరే ఈయన ఇజ్రాయేలీయుడు, ఈయన మన తలల్ని నరికి గొలియాత్ తల నరికినోడు కదా, మన తలల్ని నరికి ఆ తల తీసుకుపోయి సౌలు రాజుకి ఇచ్చి సమాధాన పడతాడు. ఈయన మన దగ్గర వద్దు, తెల్లవారకముందే ఈయనను పంపి దావీదుని పంపి అన్నాడు. సూర్యుడు రాకముందే ఈయనను పంపించేయమన్నాడు. ఎవరన్నారు? ఫిలిస్తీన్లు అన్నారు. సరే, దావీదు ఏం చేసిండంటే ఆయన 600-400 మందిని తీసుకొని భార్య పిల్లలు ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు. భార్య పిల్లల దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ వచ్చి చూస్తాలకే వాళ్ళున్న స్థలం అంతా వాళ్ళ ఇండ్లన్నీ కాల్చివేయబడ్డాయి. వాళ్ళు ఎత్తుకున్న భార్య, వాళ్ళు ఎత్తుకున్న పిల్లలు, కొడుకులు, బిడ్డలు వాళ్ళంతా వెళ్ళిపోయారు. అమాలేకీయులనే వాళ్ళు వచ్చి ఆ ప్రాంతం అంతా కాల్చివేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారము, బంగారు, వెండి అన్నీ తీసుకున్నారు. అంత భార్య పిల్లలను తీసుకొని పోయారు. అందరిని ఎత్తుకుపోయారు. ఏడ్చారు. ఆ స్థితి చూసి భార్య లేదు, పిల్లలు లేరు, ఇండ్లు కాలిపోయినాయి, ఆస్తి అంతా కాలిపోయింది. ఏడ్చింది. ఎంతగా ఏడ్చారంటే ఏడవలేకపోయినంతగా ఏడ్చారు వాళ్ళు. ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ వాళ్ళని ఏం చేసిందంటే వాళ్ళ గుండెలు కరిగించింది, ఏడిపించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దావీదును కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలని చూస్తారు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఈ పరిస్థితిలో దేవుని దగ్గరకు వస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. యెహోవాను బట్టి, తండ్రిని బట్టి, సైన్యములకు అధిపతియగు యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకుంటాడు. ధైర్యం తెచ్చి దేవుని దగ్గర వచ్చి విచారణ చేస్తాడు. ఏ పోదు తీసుకురమ్మంటాడు. ఏ పోదు ధరించుకొని, దేవా నేను వెళ్తే వీళ్ళని కలుసుకుంటానా? పో, కలుసుకుంటావన్నాడు. హల్లెలూయా. నువ్వు కలుసుకుంటావు. రెండవది దేవుళ్ళారా, మొదటిది ఏడ్చారు, రెండవది ధైర్యం తెచ్చుకున్నారు, దేవుని దగ్గర విచారణ చేశారు. హల్లెలూయా. కొన్ని సెల్ ఫోన్లు ఉంటాయి, కొన్ని ఫోన్లు, ఐఫోన్లు ఉన్నదా? ఎలా ఉందా? నీ దగ్గర ఐఫోన్ ఉందా? యాపిల్ ఉందా? ఉన్నదా? అది ఎక్కువ, ఐఫోన్ కంటే ఎక్కువ అది. హల్లెలూయా. దేవునికి మహిమ. అవి ఏమవుతాయంటే ఇట్లా మనం ముఖం చూపిస్తేనే లాక్ ఓపెన్ అవుతుంది కదా. ఉంటాయా? ఏం ఫోన్లో? ఐఫోన్లేనా? ఎట్లనన్నా వస్తుందంట. ఓకే. ఫేస్ రికగ్నిషన్, ఫేస్ ఐడెంటిఫికేషన్, ఫేషియల్. హల్లెలూయా. కొన్ని ఫోన్లు అట్లుంటాయి. అది నువ్వు పండుకొని నీ ముఖం ముందు పెడితే పని చేయదు. అది కళ్ళు ఇట్లా కొట్టాలి, అప్పుడే అది పని చేస్తుంది. చచ్చిపోయిన ముఖం ముందలు పెట్టి ఆ ఫోన్ పెడితే అది ఓపెన్ కాదు. అవునా? పడుకున్న మోసం చేయొచ్చు కదా మనం ఫోన్తో. చాలా టెక్నాలజీ చాలా పెరిగింది. అలాగే దావీదు మహారాజు ఏం చేసిండో, ఏ పోతు తీసుకొని ఆయన ముఖము దేవుని ముఖంలో పెట్టాడు. దేవుడు ఓపెన్ అయ్యాడు. ఒక ఫోన్ ఓపెన్ అయినట్లు దేవుడు ఓపెన్ అయ్యాడు దావీదు మహారాజు కొరకు. దేవుడు ఓపెన్ అవుతాడు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు తరమడానికి, భార్య పిల్లల్ని కలుసుకోవడానికి, పోగొట్టుకున్న సమస్తం సంపాదించుకోవడానికి వెళ్తూ ఉంటారు. దారిలో ఒకడు పడి ఉంటాడు, ఐగుప్తీయుడు. వాడిని చూస్తారు,
వాడిని వదిలిపెట్టి పోలేవాళ్ళు. వాని మీద వాళ్ళకి ప్రేమ పుట్టుకొస్తుంది. వాని మీద వాని ప్రేమ ఎవడరా నాయన నీవంటే, నేను ఒక ఐగుప్తుని. ఏమైందంటే ఆ పలానా స్థలంలో ఉన్న ఇండ్లన్నీ కాల్చేస్తాం, వాళ్ళ భార్య పిల్లలను తీసుకొని పారిపోతూ ఉంటే నాకు కొంత అనారోగ్యంగా ఉందని నన్ను ఇక్కడ పాడేసిపోయినరు వాళ్ళు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అంజూర పడలు, ద్రాక్షరసం, కొన్ని నీళ్ళు, రొట్టెలు ఇచ్చి వానికి తినిపించి బలపరిచి, ఆ దారి చూపిస్తావంటే చూపిస్తాయా కానీ నన్ను వాళ్ళకి అప్పగించొద్దు అంటాడు. నేనేం అప్పగించాను అని ఆ దారిలో పడ్డ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సహాయం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక సైన్యాన్ని పంపాలే దేవుడు. ఎవరిని పంపించాడమ్మా? దారిలో రోగంతో పడున్న వ్యక్తిని దారి చూపించడానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? దారిలో పడున్న ఒక ఏం చేతగానోని, ఏం లేనోని. హల్లెలూయా. విలియం ఎడ్వర్డ్ కుంటామనేట ఆయన భార్య ఆర్ట్స్ కాలేజీలో ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ అటెండ్ చేసి వస్తున్నారంట. అటెండ్ చేసి వస్తుంటే అప్పటికే ఆయనను చంపాలని కొంతమంది ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈ ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజీలో స్టూడెంట్స్కి ఆయన సువార్త చెప్పేవాడు. ఆయన చదువుకుంటుండే, ఇక్కడ చదివేటప్పుడు స్టూడెంట్స్కు సువార్త చెప్పేవాడు, ప్రేయర్ మీటింగ్ పెట్టేవాడు. ఆర్ట్స్ కాలేజీలో రకరకాలుగా దేవుని కార్యాలు జరిగిస్తూ ఉంటే పడరాని వాళ్ళు కొంతమంది నేను చంపాలని ప్లాన్ చేశారు. చంపాలని ప్లాన్ చేస్తే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ అయింది. మీటింగ్ నుంచి వాళ్ళ ఇంటికి పోతున్నారు. హాస్టల్లో ఉండే ఇంటికి భార్య భర్తలు ఇద్దరు పోతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆయనను చంపడానికి యాక్సిడెంట్ చేసి కింద పడినాక చంపేద్దామని వస్తూ ఉంటే అక్కడ ఒక కొబ్బరి చిప్ప ఉందంట. ఆ చిప్ప తాకి వాళ్ళిద్దరు పడిపోయారు. బైక్ ఏమైంది? ఆ చిప్పకు తగిలి కింద పడి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేసిండంటే వాళ్ళని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసి, ఆటోలు ఆయనే తీసుకుపోయి అడ్మిట్ చేసి, నెక్స్ట్ డే పాపం ఎట్లున్నారో చూద్దామని పండ్లు కొన్ని బ్రెడ్ తీసుకొని పోయి ఆయనను పరామర్శిద్దాం దెబ్బలు తగిలినాలని పోతే వాళ్ళు చెప్పిండ్రు, సార్ మేము నిన్ను చంపనీకి వస్తే నువ్వు మాకు రొట్టెలు బ్రెడ్ తీసుకొచ్చావు, పండ్లు తెచ్చావు సార్. చెప్పలు కూడా హల్లెలూయా. వాళ్ళని కాపాడింది ఎవరు? ఒక చిన్న కొబ్బరి చిప్ప. ఆడ కొబ్బరి చిప్ప దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. ఎలా మనల్ని తప్పించాలి, ఎలా మనల్ని కాపాడాలన్నది ఆయనకు తెలుసు. ఆ కొబ్బరి చిప్పనే లేకుంటే వాళ్ళు ఆయన ఇద్దరిని గుద్దుతుండ్రి, చంపేస్తారు. దేవునిలారా, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర విచారం చేస్తాం, ఎప్పుడైతే మనం దుఃఖపడతామో, ఎప్పుడైతే మన పొరపాట్లు, మన పాపాలు, మన తప్పిదాలు ఒప్పుకొని దుఃఖపడతామో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర విచారం చేస్తామో, దేవుని ఓపెన్ అయ్యేటట్టు చేస్తామో, దేవుడు మనల్ని కాపాడడానికి, దేవుడు మనకు సహాయం చేయడానికి బలవంతులని ఇవ్వడు. దేవుడు బలహీనలని ఇస్తాడు, ఏమి లేని వాళ్ళని ఇస్తాడు. తర్వాత దావీదు వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి 400 మంది ఒంటెల మీద యవనస్తులు పారిపోతారు. తర్వాత దావీదు భార్య పిల్లలు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆహారం అన్నీ వాళ్ళు పోగొట్టుకున్న అన్నీ సంపాదించుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? అన్నీ సంపాదించుకున్నారు. మొదట ఎంతో 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 బలంగా ఉన్నటువంటి దావీదు పరిస్థితులను బట్టి నిరాశకు పోయాడు. కానీ ఆ నిరాశలో మళ్ళీ దేవుని వైపు తిరిగాడు. ఆ నిరాశలో దేవుని వైపు తిరిగాడు.
తిరిగినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దేవుళ్ళారా, దేవుడు కాకుండా, ప్రభు కాకుండా, యేసయ్య కాకుండా మనకి ఎవరు చేయరు, ఎవరు చేయరు మనకి. ఒకసారి బాగా ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ సండే నా బర్త్డే. మీరు ఏం చేయవాకండి, కేకులు ఏం చేయవాకండి దయచేసి. నా బర్త్డే తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మార్పు చూపియండి, ఒక గొప్ప మార్పు చూపించండి. నాకు అది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అవునా కాదు? లేట్గా వచ్చి త్వరగా రావడం, కుటుంబంగా రావడం, ఒకరిని తీసుకొని రావడం, హల్లెలూయా, ఒక ఆత్మను రక్షలోకి నడిపించడం, అది నా బర్త్డేకి ఎంతో గొప్ప బహుమతి మీరు ఇచ్చేది. హల్లెలూయా, అవునా కాదమ్మా? అవునా కాదా? దేవుళ్ళారా, ఆయన యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. హల్లెలూయా, దేవదూతలు సంతోషించాలి. దేవదూతలు సంతోషించినరా? మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, దేవదూతలు సంతోషించాలి. అరణ్యంలో ఆహారాన్ని కురిపించాడు, సంతోషించాలి. దేవదూతలు ఎప్పుడు సంతోషించారు? ఏం ఫిలిప్, ఎప్పుడు సంతోషించింది? ఒక్క పాపి రక్షణ పొందుకుంటే పరలోకంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. పరలోకాన్ని సంతోషపెట్టే సంఘంగా ఉండాలి. దేవదూతలు ఆనందపడేటటువంటి సంఘముగా సిద్ధపరచాలి మనం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా అది దేవుడు చేస్తాడు. మీ జీవితంలో స్వస్థతలు దేవుడు చేస్తాడు, గర్భఫలం ఇస్తాడు దేవుడు, మీకు ఎడ్యుకేషన్ ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మీకు డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అంత కావాల్సింది అంత ఇస్తాడు. కానీ ఒక ఆత్మరక్షణ పొందుకుంటే పరలోకం సంతోషిస్తుంది, దేవదూతలు సంతోషిస్తారు, ఆనందిస్తారు.